గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో భాగంగా ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. జాతీయ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వార్తల గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా నిన్న మేదరమెట్ల దగ్గర సిద్ధం సభ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వారు ఓటును సంధించండి అని చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానంగా సాక్షి దినపత్రికల్లో బ్యానర్ ఐటమ్గా వేశారు. మన బడి ఐబీకి అనుకూలం అన్నటువంటిది ఇంకొక వార్త కూడా, అంతర్జాతీయ ప్రతినిధుల కితాబు అన్నటువంటి పేరుతో ఇంకొక బ్యానర్ ఐటమ్ వేశారు. అలానే 14న వైఎస్ఆర్సీపీలో చేరుతున్న పార్టీ విజయానికి సంపూర్ణ మద్దతు ఇస్తా, కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి ప్రకటనని ఒకటి ప్రధానంగా వేశారు. ఇక మనం ఇంటర్నేషనల్ విషయాన్ని చూస్తే సాత్విక్ చిరాగ్ జోడీదే టైటిల్. ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్లో టోర్నీలో భారత్ జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది అన్నటువంటి ఒక మంచి వార్త ఇది. 266 కోట్లతో కడప విమానాశ్రయం అభివృద్ధి అన్నటువంటి ఒక వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఆంధ్రజ్యోతి దినపత్రికను కనుక చూస్తే టీమిండియా సూపర్ 4 అన్ని విభాగాల్లో కూడా ఒకేసారి ప్రథమ ర్యాంకులోకి టీమిండియా రావడం అనేది ఇది శుభసూచకంగా భావిస్తున్నారు. టెస్టులు, వన్డేలు, T20ల్లో అన్నిట్లో కూడా నెంబర్ 1 స్థానంలో టీమిండియా ఉన్నది అన్నటువంటి విషయం మనకి ప్రధాన వార్త కూడా వేశారు. ఇంగ్లాండ్ మీద టెస్ట్ సిరీస్ని ఎప్పుడైతే కైవసం చేసుకుందో అప్పుడు ఈ ర్యాంకింగ్లో ముందుకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక అక్కడ కిమ్, ఇక్కడ జిమ్, హెయిర్ స్టైల్ తప్ప ఇద్దరు ఒకటే అని లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ వేశారు. సిద్ధం ప్రచారానికి 600 కోట్లు, ఒక్కో సభకు 90 కోట్లు, ఈ డబ్బంతా ఎక్కడిది అని షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రశ్నించినటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా వేశారు. ఇక ఆస్ట్రేలియాలో ఒక ఘాతుకం జరిగింది. హైదరాబాద్కి చెందినటువంటి ఒక మహిళని తన భర్తే చంపి డస్ట్బిన్లో పడేశాడట. ఇది ఒక ఘోరమైనటువంటి వార్త. భర్తే చంపి డస్ట్బిన్లో వేయటం అనేది ఇది ఒక అమానుషమైనటువంటి చర్య. కాబట్టి ఈ విదేశీ సంబంధాలు ఇవి చూసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించాలేమో అన్నటువంటి ఈ వార్త సారాంశంగా తెలుస్తుంది. పోలీసుల్లో ట్యాపింగ్ పరేషాన్, అధికార పార్టీకి ట్యాపింగ్ సేవ, తెలంగాణ డిఎస్పీ కేసుపై సర్వత్రా చర్చ అన్నటువంటి ఇంకొక వార్తను కూడా ప్రధానంగా చూస్తున్నాం. ఇక ఈనాడు దినపత్రికను చూస్తే కుంభకర్ణ కరువు చూడన్న, ఖరీఫ్ రబీలో కలిపి 45 లక్షల ఎకరాలు బీడులోకి వెళ్ళిపోయినాయి అన్నటువంటి ఒక వార్తని బ్యానర్ ఐటమ్గా ఈనాడు దినపత్రికలో వేశారు. నిన్న సిద్ధం సభ గురించి కూడా ఒక ఐటమ్ వేశారు బ్యానర్ ఐటమ్గానే. మన పాలన సువర్ణ యుగానికి దారి అని సీఎం గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒక వార్తగా కూడా వేశారు ప్రధానంగానే. తర్వాత సెబ్ వాహనాన్ని ఢీకొట్టిన మద్యం మాఫియా, కర్ణాటక మద్యం అక్రమాల తరలింపును అడ్డుకోపోగా దారుణం. ఇవి సినిమాల్లో చూస్తుంటాం ఇలాంటివి. నిజంగా నిజ జీవితంలో కూడా ఇవి జరుగుతున్నటువంటిది. మద్యం అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాహనాన్ని పట్టుకోపోయినటువంటి ఈ సెబ్ అధికారుల వాహనాన్ని వీళ్ళు ఢీకొట్టినటువంటి వార్త కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. విభేదాల ఎన్నికల్లో పోటీ కోసమా, అరుణ్ గోయల్ రాజీనామాపై ప్రతిపక్షాల అనుమానం. నిన్న ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ గారు రాజీనామా చేసినటువంటి వార్త వచ్చింది. ఆయన ఎన్నికల్లో పోటీ చేసేదానికి రాజీనామా చేశారు, ఇంకేదైనా మతలబ్ ఉందా అన్నటువంటిది ఒక వార్తని వేశారు. ఇక జిల్లా స్థాయి వార్తలను చూద్దాం. ఈ జిల్లా స్థాయి వార్తలుగానే చూస్తే నిన్న సిద్ధం 4వ సభ, అంటే 4 ప్రాంతాల్లో 4 సిద్ధం మహాసభల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించడం. నిన్న మన కోస్తా ప్రాంతానికి సంబంధించి మేదరమెట్ల దగ్గర దీన్ని నిర్వహిస్తే జయ జయ జయహో సిద్ధం సభ జన సంద్రం అన్నటువంటిది సాక్షి దినపత్రికలో కూడా ఒక వార్త వచ్చింది. 58 నెలల పాలనలో మనం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో 99% మన మేనిఫెస్టోలో పెట్టినటువంటి నవరత్నాల పథకాలు ఏదైతే ఉందో అన్నింటిని కూడా అమలు చేశామని వారు చెప్పడం జరిగింది. ఈ 58 నెలల పాలనలో 130 సార్లు బటన్ నొక్కి ఎటువంటి వివక్షత లేకుండా, ఎటువంటి అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకే నగదును జమ చేయడం జరిగిందని చెప్పి నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అందువల్లనే మేము రాబోయేటటువంటి రోజుల్లో వైనాట్ 175
175 అన్నటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నాం. 175 స్థానాలను గెలుచుకుంటాం. అలానే 25 పార్లమెంటు స్థానాలకు 25 గెలుచుకునేదానికి మీరందరూ సిద్ధమా అన్నటువంటిది ప్రజల్ని సంసిద్ధం చేసినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. నిన్న సుదీర్ఘంగా అంటే సుమారు గంట సేపు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రసంగం సాగింది. మొత్తం మీద ఈ సిద్ధం మహాసభ విజయవంతం కావడంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైనటువంటి నూతనోత్సాహం కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక శివరాత్రి మహోత్సవానికి సంబంధించినటువంటి ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ శివరాత్రి అయిపోయిన తర్వాత స్వామివారి కళ్యాణం అది కూడా నిన్న బాగా అంగరంగ వైభవంగా అన్ని ప్రాంతాల్లో చేశారు. తర్వాత రథోత్సవానికి ప్రాధాన్యత ఇస్తారు. మనకి కొత్తపట్నం మండలం మడనూరు అలానే ఈతముక్కల గ్రామాల మధ్యలో రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఒకేసారి 4 దేవుళ్ళు రావటం అనేది అక్కడ ప్రత్యేకతను సంతరించుకుంది. నిన్న ఈ కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వారి సతీమణి సచీదేవి గారు కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. స్వామివారి యొక్క గుడిలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించినటువంటి వార్తను కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇది కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ఉన్నటువంటి ప్రస్తుతం వార్తలు. కాఫీ టైమ్ సిప్ అండ్ సీకి తిరిగి స్వాగతం. అధినేతకు తోడుగా యుద్ధానికి సిద్ధం అంటూ నాయకులు, ఒక పక్క కార్యకర్తలు అందరూ కూడా నిన్న కలిసి వచ్చినటువంటి ఒక వార్తని ప్రధానంగా వేశారు. అన్ని ప్రాంతాల నుంచి కూడా మన ఒంగోలుకు సంబంధించి 50 డివిజన్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క సారథ్యంలో 50 డివిజన్ల ఈ వైసీపీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో అలానే అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా జన సమీకరణ చేసి ఇక్కడి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కువ మంది ఇక్కడి నుంచి తరలినటువంటి ఒక వార్తను కూడా చూస్తున్నాం. అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా నిన్న అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వేరే ప్రాంతాల నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా 4-5 జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి సిద్ధం మహాసభకి విచ్చేయడం జరిగింది. నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా వెళ్ళి సీఎం గారికి బొకే ఇచ్చి వారికి ఘనమైనటువంటి స్వాగతం పలికారు. అలానే ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా కలిసినట్లు తెలుస్తుంది. అలాగే జిల్లాలో పోటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ వారికి ఘనమైనటువంటి స్వాగతం పలకటం, అభ్యర్థుల్ని విజయవంతం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించాలి అన్నటువంటి నినాదాన్ని ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందించడం జరిగింది. మొత్తం మీద అధినేతకు తోడుగా యుద్ధానికి మేము కూడా సిద్ధం అనే కార్యకర్తలు, నాయకులు మంచి జోష్ మీద కనిపిస్తున్నటువంటి వార్తను కూడా సాక్షి దినపత్రికలో వేశారు. ఇక ఎప్పుడు అమాయకులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు మోసగించబడుతూనే ఉంటారు. కాబట్టి ఈ మోసం అనేది మోసగించబడేవాడు ఉంటే మోసం చేసేవాడు ఎప్పుడు పుట్టుకొని వస్తుంటాడు. చూడండి, ఇది ఆర్మీలో పనిచేసేటటువంటి ఒక వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడంటే దేశ రక్షణ కోసం పాటుపడాల్సినటువంటి వ్యక్తి ప్రజల్ని మోసం చేయడం అనేది ఇది అంత హర్షించదగినటువంటి విషయం అయితే కాదు. ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి ఒక ఆయన నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడట. ఈయన ఎవరంటే పామూరు మండలం మార్కొండాపురం పంచాయతీ పరిధిలోని సోమన్నపల్లి గ్రామానికి చెందినటువంటి డబ్బుగొట్టు మల్లికార్జున్ ఆర్మీలో ఈయన పనిచేస్తున్నాడట. ఈయన అక్కడ ఉన్నటువంటి కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కళ్ళ దగ్గర మల్లికార్జును, ఆయన సోదరుడు మనోహరు, బావమరిది బొట్ల నాగార్జునులు అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దీనికి తెరలేపి మదర్ డ్రీమ్ డిఫెన్స్ అకాడమీ అన్నటువంటి పేరుతోటి ఒక అకాడమీని కూడా ప్రారంభించి నిరుద్యోగులకి వల వేశారు. వాళ్ళ దగ్గర నుంచి సిహెచ్ కిరణ్ వద్ద 4,50,000, సాయి కుమార్ వద్ద 3 లక్షలు, తరుణ్ కుమార్ వద్ద 3 లక్షలు, సందీప్ దగ్గర 1,00,000. వీళ్ళ కనుక ఉద్యోగాలు ఇప్పించకపోతే ₹2 వడ్డీతో మీకు మళ్ళీ రిటర్న్ ఇస్తానని స్టాంప్ పేపర్, బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చాడట. చూడండి ఎంత దారుణమైనటువంటి విషయమో. మోసాన్ని కూడా ఏదో గోడ కట్టినట్లు, అబద్ధాన్ని గోడ కట్టినట్టు చెప్పమంటారు చూడండి. ఇట్లా మోసం చేస్తూ కూడా ఇలాంటివి డాక్యుమెంట్లు ఇచ్చారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇపోయేసరికి పోలీసులను ఆశ్రయించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎవరు కూడా అవినీతి ద్వారా అక్రమంగా ఉద్యోగాలు సంపాదించాలని చెప్పి ఎవరు చేయొద్దు. ఎందుకంటే లంచం తీసుకోవటం ఎంత నేరమో ఇవ్వటం కూడా అంతే నేరం. కాబట్టి మీరు ఆర్మీలో ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు డబ్బులు పెట్టి ఉద్యోగానికి వెళ్ళటం ఏమిటి అన్నటువంటి ప్రశ్న కూడా మనకి ఉదయిస్తుంది. కాబట్టి ఇది ఏదో పాపం వాళ్ళు తెలుసో తెలియకో ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో
ప్రయత్నం చేశారు. కాబట్టి పోలీసు వారు కూడా డిపార్ట్మెంట్ కలగజేసుకొని ఎవరైతే ఉన్నారో ఈ బాధితులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. నిన్న సీఎం గారి సభ జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లని జిల్లా ఎస్పీ గారు పరమేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చక్కటి ఏర్పాట్లు చేశారు. అలానే ట్రాఫిక్ నియంత్రణ కూడా, అంటే ఇది నేషనల్ హైవే మీద జరుగుతుంది కాబట్టి మేదరమెట్ల మీదుగా వెళ్ళేటటువంటి అంటే గుంటూరు విజయవాడ వెళ్ళేటువంటి మార్గాలన్నింటినీ కూడా రూట్లని మార్చడం జరిగింది. నిన్న పోలీసులు అందరూ కూడా బాగా శ్రమించినట్లు కనిపిస్తున్నారు. అందువల్ల ఈరోజు జరగాల్సినటువంటి పోలీసు స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాబట్టి ఈరోజు పోలీసు స్పందన రద్దు కాబట్టి ఎవరు ఎస్పీ గారి ఆఫీసుకి రావద్దని చెప్పి కూడా సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే పాపం సుదూర ప్రాంతాల నుంచి వచ్చారనుకోండి, వాళ్ళకి నిరాశ మిగులుతుంది. కాబట్టి ప్రకటన ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. ఎన్నికల సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. చాలామంది తహసీల్దారులు ఇప్పటికే మార్చారు. బయట జిల్లాల నుంచి తహసీల్దారులు కూడా తీసుకురావడం జరిగింది. అలానే ప్రధానమైనటువంటి పోస్టు ఆర్డీఓ, ఈ ఆర్డీఓను కూడా ఇక్కడి నుంచి మార్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు దాకా పనిచేస్తున్నటువంటి ఆర్డీఓ విశ్వేశ్వరరావు గారిని మార్చి ఆ ప్లేస్లో సుబ్బారెడ్డి గారిని తీసుకొచ్చారు. వీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో పనిచేస్తున్నారు వీరు సుబ్బారెడ్డి గారు. వీరిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ పనిచేసినటువంటి ఆర్డీఓ విశ్వేశ్వరరావు గారిని ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వీసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఉపాధ్యాయుల పోరాటం కొనసాగుతూనే ఉంది. దీంట్లో భాగంగా నిన్న యూటీఎఫ్ ఆధ్వర్యంలో పొదిల్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైతే ఓపీఎస్కి అనుకూలంగా ఉంటారో రాజకీయ పార్టీలు వాళ్ళకే మా మద్దతు ఉంటుందని చెప్పి వీరు బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. వీరు ఉద్యోగ ఉపాధ్యాయులకు 11వ పీఆర్సీ, అలానే పీఎఫ్, సరెండర్ లీవ్స్, సిపిఎస్ 90% బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి అని చెప్పి వీరు నిన్న డిమాండ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ ఓపీఎస్కి ఒప్పుకుంటారో వారికే తమ సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అవి వారోత్సవాల రూపంలో కూడా జరుపుకోవడం జరుగుతుంది. నిన్న కూడా పలు ప్రాంతాల్లో ఈ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిన్న హర్షిని డిగ్రీ కళాశాలలో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం జరిగితే విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ విజయభాస్కర్ గారు పాల్గొన్నారు. స్త్రీ పురుషుల మధ్య అంతరాలు అంతమైనప్పుడే సమానత్వం సిద్ధిస్తుంది. కాబట్టి స్త్రీలు ఇప్పుడు అన్ని రంగాల్లో ముందున్నారు కాబట్టి వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి వారు చేసినటువంటి ఒక ఐటెంని వేశారు. అలానే స్త్రీ విముక్తి సంఘటన ఆధ్వర్యంలో కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. మతోన్మాదానికి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరు సాగించాలని చెప్పి వీరు కోరటం జరిగింది. అలానే ఇంకా కొంతమంది యూటీఎఫ్ ఆఫీసులో మహిళలకు సంబంధించి కార్యక్రమాన్ని చేశారు. సమానత్వం కోసం మహిళలు ఉద్యమించాల్సినటువంటి తరుణం ఆసన్నమైందని చెప్పి డాక్టర్ ఉదయని గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే 5 ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు. మొత్తం మీద మహిళా దినోత్సవ వేడుకలు కూడా వారోత్సవాల రూపంలో నిర్వహిస్తున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్య కాలంలోనే వైసీపీకి రాజీనామా చేశారు. వారు ఈ మధ్యకాలంలో రాజీనామా చేసిన ఒకసారి 2 సార్లు వచ్చినట్టున్నారు. మళ్ళీ ఈరోజు కూడా వారి పర్యటన ఉంది. కాబట్టి వారి అభిమానులందరూ కూడా వారిని కలిసి వారి మద్దతును కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు కూడా వారు ఒంగోలులో ఉంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి కార్యాలయం ఉంటారు. 4 గంటలకు ప్రకాశం భవన్లో జరిగేటటువంటి దిశ కార్యక్రమంలో వారు పాల్గొంటున్నట్లు మాగుంట కార్యాలయం నుంచి సమాచారం కూడా అందింది. కాబట్టి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు వారి కార్యాలయంలో ఉంటారు. వారి అభిమానులు కార్యకర్తలు ఎవరైనా కలవాలంటే కలవచ్చు. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.